హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు మన కిచెన్లో క్యాబేజీ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్లో 2 కప్పుల దాకా క్యాబేజీ తరుగు వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు ఆనియన్ తరుగు, 2 పచ్చిమిర్చి తరుగు, కొంచెం కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు దాకా శనగపిండి, 1/2 కప్పు దాకా బియ్యపిండి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ గట్టిగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత వీటిని పకోడాలాగా వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకొని పక్కకి తీసుకోవాలి. అంతేనండి, మన క్యాబేజీ పకోడా రెడీ అయినట్టే. దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. రెగ్యులర్గా చేసుకునే ఆనియన్ పకోడా కంటే ఇవి డిఫరెంట్ టేస్ట్తో ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.